ఏషియా కప్ 2025 ఇండియా వర్సెస్ పాక్ మధ్యలో గేమ్ క్యాన్సిల్ అవ్వడానికి 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఓడిఐ టీమ్ కెప్టెన్ గా పర్మనెంట్ గా శ్రేయస్ అయ్యర్ ని అపాయింట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్సీ ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు ఏషియా కప్ స్క్వాడ్ లో ఎందుకు సెలెక్ట్ చేయలేదు? మ్యాటర్ ఏంటంటే ఏషియా కప్ 2025 స్క్వాడ్ వచ్చిందని మనందరికీ తెలిసిందే. అయితే శ్రేయస్ అయ్యర్ ని డ్రాప్ చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే నిన్న నైట్ శ్రేయస్ అయ్యర్ సెలెక్టర్ సజీత్ అగర్కర్ ఇంకా గంభీర్ కి కాల్ చేశాడు. నాకు టీంలో సెలెక్ట్ చేయకపోతే మాత్రం అమ్మ తోడు అర్థంగా నరికేస్తా, చెప్పేది విను విను. దీనికి జడుసుకున్న అజిత్ అగర్కర్ ఇంకా గంభీర్ కలిసి ఒక డిసిజన్ తీసుకున్నారు. అయితే ఏంటి ఆ డిసిజన్? ఒక పని చేద్దాం, శ్రేయస్ అయ్యర్ ని క్యాప్టెన్ చేసేద్దాం. అయితే టీ20 కెప్టెన్ సూర్యాభాయ్ ఉన్నాడు, టెస్ట్ కెప్టెన్ ప్రిన్స్ ఉన్నాడు, అయితే ఓడిఐ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. కానీ ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. టీమిండియాకి ఆల్ 3 ఫార్మాట్స్ లో మనం ఫ్యూచర్ లో 3 డిఫరెంట్ కెప్టెన్స్ చూడొచ్చు. రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఓడిఐ టీమ్ కెప్టెన్ గా పర్మనెంట్ గా శ్రేయస్ అయ్యర్ ని అపాయింట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ODI captain, so saying that this is in regard to India's ODI captaincy, and also Rohit Sharma is likely to be relieved. అయితే రోహిత్ శర్మ 2027 ఓడిఐ వరల్డ్ కప్ యాజ్ ఎ టీమ్ ప్లేయర్ గా ఆడతాడా బ్రో అని మీరు అడగచ్చు. యాజ్ ఎ టీమ్ ప్లేయర్ గా రోహిత్ శర్మ కంటిన్యూ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ టైంకి 40 ఏజ్కి టచ్ అవుతాడు. అయితే రిటైర్మెంట్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ చాలా హై. అయితే శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్సీ ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు ఏషియా కప్ స్క్వాడ్ లో ఎందుకు సెలెక్ట్ చేయలేదు? ఈ డిస్కషన్ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఇంకో న్యూస్ బయటకు వచ్చింది. అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే, సంజు శాంసన్ అభిషేక్ శర్మ జోడీ టీ20s లో ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంకా భూమికని చూసినట్టు ఉంటుంది. కానీ భూమిక ఫాదర్ అంటే అజిత్ అగర్కర్ వచ్చి అంటాడు, నువ్వు సంజుతో ఓపెనింగ్ చేయకూడదు, నువ్వు శుభ్మన్ గిల్ తోనే ఓపెనింగ్ చేయాలని. అయితే ఇలా పొజిషన్ చేంజ్ చేస్తే సంజు ప్లేయింగ్ లెవెన్ లో ఫిట్ అవడం లేదు. అయితే 15 మెంబర్ స్క్వాడ్ ఇలా ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆబ్వియస్లీ ఇది మన అందరికి తెలిసిందే. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, తర్వాత అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా అండ్ రింకు సింగ్. అయితే 15 మెంబర్ స్క్వాడ్ చూసి ఇందులో క్వాలిటీ 3 ప్లేయర్స్ మిస్ అయ్యారు. అది కూడా చూద్దాం. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఇంకా మొహమ్మద్ సిరాజ్. అయితే ఇప్పుడు జైస్వాల్ కి ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే రీజన్, శుభ్మన్ గిల్ కి ఆడిపించాలి, వైస్ కెప్టెన్ చేయాలి. ఇక్కడ శుభ్మన్ గిల్లే ఎందుకు ఓపెనింగ్ చేయాలంటే అరౌండ్ 22 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచెస్ ఆడిన శుభ్మన్ గిల్ ఓపెనింగే చేశాడు. సో టు బి ఫ్రాంక్ ప్రిన్స్ కి ఓపెనింగే కరెక్ట్. అయితే శుభ్మన్ గిల్ అభిషేక్ తో కలిసి ఓపెనింగ్ చేస్తే శాంసన్ కి ప్లేయింగ్ లెవెల్ లో ప్లేస్ కనిపించకపోవచ్చు. యశస్వి జైస్వాల్ విషయంలో సాడ్ పార్ట్ ఏంటంటే 2024 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్నాడు, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడడానికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఇండియా టీం నెక్స్ట్ 2026 టీ20 వరల్డ్ కప్ లో కూడా జైస్వాల్ కి ఛాన్సెస్ అయితే కష్టం. ఎందుకంటే ఏషియా కప్ లో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇంక ఇక్కడ నుంచి టీం ఇండియా మొమెంటం రెడీ చేసుకుంటది. అయితే ఇంటర్నెట్ మొత్తం శ్రేయస్ అయ్యర్ ఇంకా సిరాజ్ కోసమే మాట్లాడుతున్నారు, కానీ ఇండియాలో వెరీ ఫ్యూ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయిన జైస్వాల్ కోసం ఒక్కడు కూడా మాట్లాడడం లేదు. టీ20s లో ఉతికేస్తాడు, ఓడిఐస్ లో ఉతికేస్తాడు, టెస్ట్ లో ఉతికేస్తాడు. ఓన్ సెంచరీ కోసం కాకుండా టీం ని గెలిపించడం అనే ఇంటెంట్ తో ఉంటాడు ఎప్పుడు. ఇలాంటి ప్లేయర్స్ స్క్వాడ్ లో లేకపోవడం కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యింది. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ కోసం మనకు తెలిసిందే, శ్రేయస్ అయ్యర్ ని డ్రాప్ చేయడానికి రీజన్స్ కూడా లేవు. శ్రేయస్ అయ్యర్ ని ఏ ప్లేయర్ తో కూడా కంపేర్ చేయలేం ప్రెసెంట్ ఉన్న ఇండియన్ టీమ్ లో. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఇచ్చిన కంట్రిబ్యూషన్, ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్, ఐపీఎల్ లో లాస్ట్ 10 years నుంచి క్వాలిఫై అవ్వలేని పంజాబ్ ని ఫైనల్ కి తీసుకెళ్లాడు. అబుదాబి కండిషన్స్ ప్రకారం శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ టీమ్ లో కావాలి. టీమ్ మిడిల్ ఆర్డర్ పేస్ రెగ్యులేట్ చేయడానికి ఇలాంటి ప్లేయర్ చాలా అవసరం. అయినా ఇండియన్ టీమ్ లో కాంపిటీషన్ ఇంత పెరిగిపోయింది, ఎవరికి ఉంచాలి ఎవరికి తీయాలి అనే ఆలోచన కూడా కష్టమైపోయింది. ప్రెసెంట్ ఉన్న ఇండియన్ టాలెంట్స్ చూస్తే టీమిండియా ఈజీగా 3 టీమ్స్ చేసేయచ్చు. అందులో బెస్ట్ వర్సెస్ బెస్ట్ వెనుక్కుంటే నేచురల్ డ్రాప్స్ అవ్వడం చాలా నేచురల్. అయితే శుభ్మన్ గిల్ కన్నా జైస్వాల్ స్టాట్సే బాగున్నాయి టీ20s లో. కానీ మనకు తెలిసిందే, ఇప్పుడు శుభ్మన్ గిల్ ని ఇండియన్ మేనేజ్మెంట్ ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ చేయాలనుకుంటుంది. ఆబ్వియస్లీ ఈజ్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్. అది టీ20s లో అయినా, టెస్ట్ లో అయినా, ఓడిఐస్ లో అయినా. ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే 2 ప్లేయర్స్ ఉండవలసిందే, మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. సిరాజ్ ని వర్క్ లోడ్ బ్యాలెన్స్ వల్ల డ్రాప్ చేశారనే న్యూస్ బయటకు వచ్చింది. రీసెంట్ గా ఆడిన ఇంగ్లాండ్ సిరీస్ లో అరౌండ్ 185 ఓవర్స్ వేశాడు. ఇంత పరిగెట్టాక మళ్ళీ పరిగెట్టించడం కరెక్ట్ కాదని డ్రాప్ చేశారు. అయితే ఫైనల్ గా మీకు ఇప్పుడు చెప్పే న్యూస్ మీరు నమ్మకపోవచ్చు. ఏషియా కప్ 2025 ఇండియా వర్సెస్ పాక్ మధ్యలో గేమ్ క్యాన్సిల్ అవ్వడానికి 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 14 సెప్టెంబర్ కి షెడ్యూల్ అయిన ఈ మ్యాచ్ లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ చేస్తారనే న్యూస్ వినిపిస్తుంది.
అయితే ఇది గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ కోసం మాత్రమే. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్కి వెళ్తే అప్పుడు ఇండియా పాకిస్తాన్తో ఆడడానికి రెడీ అవుతుందని న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఈ న్యూస్ అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. నాకు దొరికిన అన్అఫీషియల్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని చెప్పాను. దీనికోసం లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలిస్తే కామెంట్స్ లో ఫటాఫట్ అప్డేట్స్ ఇస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.